#ask Dr. Johnson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వైజాగ్ శ్రీలు, హాయ్ సార్, నాకు రీసెంట్గా థైరాయిడ్ వచ్చింది, హెయిర్ చాలా ఎక్కువ ఊడిపోతుంది, ప్లీజ్ మంచి షాంపూ సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు థైరాయిడ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అని మీకు తెలుసు. థైరాయిడ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు థైరాయిడ్ని కంట్రోల్ చేసుకునే మెడికేషన్ వాడాలి, కానీ షాంపూ ఏదో ఒకటి చెప్పండి అది వాడితే తగ్గిపోతుందని ఎందుకు భ్రమపడుతున్నారు? మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, షాంపూస్ ఎప్పుడు వాడినా కూడా అది తల పైన రాసుకునేటివే. అండ్ ఈ షాంపూస్ ఎంత పవర్ఫుల్ అయినా మ్యాక్సిమం అవి చేయగలిగేది మన తల మీద ఉన్న డర్ట్ కానీ, లేకపోతే డెడ్ స్కిన్ని కానీ, లేకపోతే స్కాల్ప్ పైన పేరుకుపోయిన ఆయిల్ని తీసివేయడం మాత్రమే చేయగలుగుతాయి. అంతో ఇంతో ఈ షాంపూలో కెఫీన్ కానీ లేకపోతే ఏదైనా ఇంగ్రీడియంట్స్ కొంచెం మంచి ఉన్నాయంటే అవి స్కాల్ప్ పై పొరల్లో కొంచెం చొచ్చుకుపోయే అవకాశం ఉంది. అంతేగాని ఈ షాంపూ కాస్త మీ హెయిర్ రూట్స్ లోపలికి పోయి అక్కడి నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోయి మీ జుట్టు సమస్యలని తీర్చేస్తుందా అంటే అటువంటిది ఏది జరగదు. అటువంటి భ్రమలో కూడా ఉండొద్దు. మీరు ఏదైతే చెప్తున్నారో మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని చెప్పి, అందరూ గమనించండి, థైరాయిడ్ ప్రాబ్లం అది హైపర్ థైరాయిడిజం ఉన్నా హైపోథైరాయిడిజం ఉన్నా హెయిర్ ఫాల్ కొంచెం కామన్గా గమనిస్తూ ఉంటాం. సో ఏది ఏమైనా కూడా ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా మీ ఎండోక్రైనాలజిస్ట్ని కలవాలి, లేదా జనరల్ ఫిజిషియన్ని కలవాలి. కలిసి ఈ థైరాయిడ్ ఫలానా ఇలా ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు దానికి స్టెప్ బై స్టెప్ టెస్టింగ్ జరుగుతుంది. అంటే ఒకసారి తీసుకున్న థైరాయిడ్ టెస్ట్ని బేస్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అటువంటిది జరగదు. ఈ థైరాయిడ్ టెస్ట్ కన్సిస్టెంట్గా అలా ఎక్కువ వస్తుంది అంటే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే మీకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. అదే రీతిగా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఇంకేదైనా డెఫిషియన్సీస్ ఉంటే అవి కూడా కరెక్ట్ చేస్తే ఇంకా మంచిది. అంతేగాని జస్ట్ షాంపూతో ఏమాత్రం ఉపయోగం ఉండదు.